సో, ఫ్రైడే రోజు మార్కెట్ చూస్తే పాజిటివ్‌నే క్లోజ్ అవ్వడం జరిగింది. సో, మండే రోజు మార్కెట్ ఎలా ఉంటుంది? ముఖ్యంగా జపాన్, ఇండియా డీల్ అంటే ట్రిలియన్ కోట్ల యొక్క ఇన్వెస్ట్‌మెంట్ అయితే జపాన్ అయితే ప్రెజెంట్ ఇండియా పైన పెట్టే అవకాశం ఉంది. మెమోరాండం కూడా రెడీ అయింది. ద్వైపాక్షిక సంబంధాలు అంటే బైలాటరల్ డీల్స్ అయితే ఓకే అవ్వడం జరిగింది. తర్వాత భవిష్యత్తులో వీటిపైన ఇండియా ఆర్థిక వ్యవస్థ పైన ఏ విధంగా ఉంటుంది? ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ఏ విధమైన మార్పులు రావచ్చు? ముఖ్యంగా మండే రోజు మార్కెట్ ఏ విధంగా ఉంటుంది? అంటే ఈ జపాన్ యొక్క డీల్ వల్ల మండే మార్కెట్ ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? మాట్లాడదాం మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవెనింగ్. గుడ్ ఈవినింగ్. సార్ ఓవరాల్‌గా ఏం చెప్తారు? మార్కెట్ మండే రోజు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా ఈ జపాన్, ఇండియా డీల్ ఏ విధంగా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది? ఓకే, భారత్ జపాన్ ఒక ఒప్పందాలు జరిగినాయి. అవన్నీ ఏమేంటి జరిగినాయో చూద్దాం. అయితే ఈ ఆర్థిక భాగస్వామ్య చట్టం అంటారు దీన్ని. దీంట్లో ఏం జరుగుతుందంటే సైనిక ఆయుధ సంపత్తి కలిగి ఉండాలని భారత్ జపాన్ వాళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది. అయితే దీంతో ఆర్థిక భద్రతదే కాకుండా ఇంధన భద్రత కూడా ఎంతో ప్రాధాన్యం ఉంది అని దీన్ని దృష్టిలో పెట్టుకొని అనడం జరిగింది. భారత్ జపాన్ 16వ వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం భారత్ కి రావడం జరిగింది. జపాన్ ప్రధాని సనాయే తకాయి ఆమె గురువారం రావడం జరిగింది. మోదీ తోటి హైదరాబాద్ హౌస్ లో ద్వైపాక్షిక చర్చలు జరపడం జరిగింది. దానిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ, ఇంధన సరఫరా వ్యవస్థ, నౌకా నిర్మాణం, విమానయాన రంగం, లాజిస్టిక్స్ లో పరస్పరం సహకరించుకోవాలని ఇరు దేశాలు కూడా నిర్ణయించడం జరిగింది. దీంతో సెమీ కండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ వంటి వ్యూహాత్మక రంగాల్లో సరఫరాల వ్యవస్థని బలోపేతం చేయడానికి మార్గసూచి ఉపయోగపడుతుందని మోదీ గారు పేర్కొనడం జరిగింది. ఈ ఇండో పసిఫిక్ ప్రాంతంలో పరిస్థితులపై తకాయిచితో కూడా చర్చించినట్లు చెప్పడం జరిగింది. ఇరువురు నేతలు సంయుక్తంగా విలేకరులతో మాట్లాడడం జరిగింది. దేశంలో 1000 బయోగ్యాస్ సేంద్రియ ఎరువుల కర్మాగారాలు నెలకొల్పడంలో జపాన్ సహకరిస్తుంది. రాబోయే 10 ఏళ్లలో 10 లక్షల కోట్లు ఎన్లు అంటే సుమారుగా మన 5.93 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు జపాన్ నుంచి ఇండియాకు వచ్చే అవకాశం ఉంది అని దాన్ని ఉద్దేశం అని ఆ లక్ష్యం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే మీ ఇద్దరి మధ్యలో జపాన్ కి ఇండియా చెక్కు చెదరని పరస్పర విశ్వాసమే పునాదిగా మా స్నేహబంధము వెల్లివిరుస్తుందని చెప్పడం జరిగింది. ఈ నేవల్ రేడియో యాంటెనా ప్రాజెక్టు 2 దేశాల మధ్య తొలి రక్షణ భాగస్వామ్య అధ్యాయంగా నిలవనుందని కూడా చెప్పడం జరిగింది. ఫార్మాస్టికల్ ఔషధ రంగం, వైద్య పరికరాలు, బయోటెక్ రంగాల్లో ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా 17 కీలక రంగాల పెట్టుబడుల ద్వారా సరఫరా వ్యవస్థను, సాంకేతిక సామర్థ్యాన్ని జపాన్ పెంచుకొని ఉందని తకాయిచి చెప్పడం జరిగింది. ఆమెను తన చెల్లెలుగా మోడీ గారు అభివర్ణించడం కూడా జరిగింది. ఈ తర్వాత మరి ఇప్పుడు ఈ భారత్ జపాన్ ద్వైపాక్షిక అంటే సంబంధం ఒప్పందాల ద్వారా మన భారతీయ స్టాక్ మార్కెట్ లో ఏవైతే ఉన్నాయో కొన్ని కంపెనీలకి, కొన్ని సెక్టార్లకి భారీ ప్రయోజనాలు చేకూరుతున్నాయి. అవి ఏవైతే ఉన్నాయో అవి రాబోయే 10 ఏళ్లలో మల్టీ బ్యాగర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అవి ఎలా ఏంటిది అనేది చూద్దాం. అంటే సుమారు $68 బిలియన్ అంటే 5.6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలి అనేది లక్ష్యం అన్నమాట. ఇది జపాన్ వాళ్ళు. దీంట్లో ఫస్ట్ ఒక్కొక్కటి చూద్దాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రైల్వేస్. ఈ ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ వస్తుంది. ఈ బుల్లెట్ ట్రైన్ ఏదైతే ఉందో MAH మహారాష్ట్ర మళ్ళీ అహ్మదాబాద్ అనమాట. MAHSR కారిడార్ అంటారు. ఈ ప్రాజెక్టుకి జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ JICA జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ వాళ్ళు అత్యధికంగా నిధులు ఇవ్వటం జరుగుతుంది. దీంతో పాటు దేశంలో మరిన్ని హై స్పీడ్ రైలు కారిడార్లు కూడా ఈ విస్తరణ కోసం ఈ ఒప్పందం దోహదపడుతుంది. ఒకటి అయితే బెనిఫిట్ అయ్యేది ఏంటిదిగా ఈ డీల్ తోటి LNT మెయిన్ బెనిఫిట్ అవుతుంది. ఇది LNTకి ఇవ్వడం జరిగింది. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు సంబంధించినటువంటి సివిల్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో LNTకి ఇవ్వడం జరిగింది. LNTకి ఎప్పుడైనా సరే ఏ మెట్రో కట్టాలన్నా, ఏదైనా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ సంబంధించి ఏదైతే ఉందో ఏ ప్రాజెక్టు ట్రైన్ కానీ మెట్రోలు కానీ ఏదైనా ఉంటే LNTకే ఇస్తారనమాట. అది ఇప్పటికే ఇండియాలో ఏ షేర్ కి లేనటువంటి ఆర్డర్ బుక్ LNTకి ఉంది. ఇప్పుడు దీంతో ఇంకా ఆర్డర్ బుక్ అవుతుంది. పెద్ద బుక్ ఆర్డర్ బుక్ అనమాట. అంటే మార్కెట్ ఎలా అన్నా ఉండని కానీ ఆర్డర్ బుక్ ఏదైతే ఉంటుందో వాళ్ళ పని వాళ్ళు చేస్తూ పోతుండాలి. అంటే LNT ఎప్పుడు తగ్గితే అప్పుడు కొనుక్కోవచ్చు. ఈ న్యూస్ తోటి ఇప్పుడు మనం చెప్పే కంపెనీ పేర్లు ఏవైతున్నాయో ఇవన్నీ అవేర్నెస్ కోసం జపాన్ ఇండియా మధ్యలో డీల్ జరిగింది. ఇవి ఆర్డర్స్ వచ్చినాయని చెప్తున్నాం. అయితే మండే ఇవన్నీ పెరుగుతాయి. కానీ మనం ఏం చేయాలి, ప్యానిక్ అవ్వకుండా మళ్ళీ ఒక 2 రోజులు 3 రోజులు కనుక అయిపోతే ఇది అవుట్డేటెడ్ అయిపోతాయి న్యూస్. కానీ ఈ ఆర్డర్లు అవన్నీ కన్ఫామే కాబట్టి కొంచెం పెరిగినప్పుడు కాకుండా ఇవి ఈ వీడియో ఎవరైతే వింటుంటారో ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని వాళ్ళు ఏం చేయాలి, రాసుకొని తగ్గినప్పుడు కొనుక్కోవాలి. ఏం చెప్తున్నావు ఆ పేర్లు. నెక్స్ట్
ఇర్కాన్ ఇంటర్నేషనల్ అండ్ ఆర్వీఎన్ఎల్. ఇర్కాన్ ఇంటర్నేషనల్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు సంబంధించినటువంటి ట్రాక్ లేయింగ్ అనమాట, స్లాబ్ ట్రాక్ సిస్టమ్ అనమాట. దీంట్లో ఆర్వీఎన్ఎల్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, ఈ రెండింటికి జపాన్ టెక్నాలజీతో కలిసి పనిచేసే అవకాశం వీటికి ఇవ్వడం జరిగింది. తర్వాత క్యాపిటల్ గూడ్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే భారతదేశానికి గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చడానికి జపాన్ కంపెనీలు ఇక్కడ పరిశ్రమల్లో భారీగా పెట్టుబడులు పెడతారు. దాన్ని ఎఫ్డిఐ అంటారు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఏ కంపెనీల్లో పెడతారు? ఏబీబీ ఇండియా అండ్ కుమిన్స్ ఇండియా. ఏబీబీ ఇండియా, CUMMINS కుమిన్స్ ఇండియా. ఈ రెండిట్లో పారిశ్రామిక ఆటోమేషన్, భారీ యంత్రాల ఇండస్ట్రియల్ మిషనరీ కోసం పవర్ ఎక్విప్మెంట్ సరఫరా చేసే ఈ కంపెనీలకి కొత్త ఫ్యాక్టరీల స్థాపన ద్వారా ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. తర్వాత సెమీ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఇరు దేశాల మధ్య ఏది మన జపాన్ ఇండియాకి ఏదైతే కుదిరిందో మధ్య కుదిరిన ఎకనామిక్ సెక్యూరిటీ ఇనిషియేటివ్. దీనిలో సెమీ కండక్టర్ సప్లై చైన్, చిప్ తయారీ అంటే ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో దానికి సంబంధించినటువంటి చిప్ తయారీకి చాలా కీలకమైన అంశం. దీనికి 2 కంపెనీలు ఉన్నాయి, డిక్సన్ టెక్నాలజీస్ అండ్ కేన్స్ టెక్నాలజీస్. ఈ డిక్సన్ టెక్నాలజీస్, కేన్స్ టెక్నాలజీస్ ఏదైతే ఉందో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, EMS రంగంలో లీడర్లుగా ఉన్నటువంటి ఈ కంపెనీలకి జపాన్ టెక్నాలజీ భాగస్వామ్యం ద్వారా స్థానిక ఉత్పాదకత పెరుగుతూ నేరుగా లబ్ధి చేరుతుంది. ఇది డిక్సన్ అండ్ కేన్స్ టెక్నాలజీ. ఇంకొక కంపెనీ టాటా ఎలక్సీ, టాటా వాళ్ళ కంపెనీ, ELXSI టాటా ఎలక్సీ. ఈ సెమీ కండక్టర్ల డిజైన్ లో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు నెక్స్ట్ జనరేషన్ మొబిలిటీ సాఫ్ట్వేర్ రంగంలో వీళ్ళకి జపాన్ క్లయింట్ల నుంచి డీల్స్ వచ్చే అవకాశం ఉంది టాటా ఎలక్ట్రిక్. ఇక 4th వన్ క్లీన్ ఎనర్జీ అండ్ గ్రీన్ అమోనియా. ఈ గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ మరియు గ్రీన్ అమోనియా ప్లాంట్ల ఏర్పాటు కోసం జపాన్ సంస్థలు IHI కార్పొరేషన్, MIT, SUI మిసు ఈ భారతీయ కంపెనీలతో చేతులు కలపడం జరిగింది. ఆ కంపెనీలు ఏమేంటివి? అదాని గ్రీన్ అండ్ టాటా పవర్. ఈ అదాని గ్రీన్, టాటా పవర్ కి పునరుత్పాదక ఇంధన రంగంలో సోలార్ అండ్ విండ్ ఎనర్జీ, ఇవి మళ్ళీ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లో ఉన్నటువంటి ఈ కంపెనీలకి జపాన్ పెట్టుబడులతో తోడ్పాటు కూడా వీటికి రావడం జరుగుతుంది. 5th వన్ ఆటోమొబైల్ అండ్ అనుబంధ రంగాలు అంటే ఆటోమొబైల్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎకో సిస్టమ్ అన్నమాట. ఇది ఇండియాలో మారుతి సుజుకి, టొయోటా, జపాన్ అనుబంధ సంస్థలు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్లాంట్లు ఉన్నాయి వాళ్ళకి. మారుతి సుజుకి, మారుతి ఇండియా, సుజుకి జపాన్. అంటే ఏంటిది? సుజుకి వాళ్ళు మారుతి కంపెనీలో డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసి డెవలప్ చేశారు, అందుకని మారుతి సుజుకి ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు బాగా బెనిఫిట్ పొందుతుంది ఆటోమొబైల్ రంగంలో మళ్ళీ టొయోటో కూడా దీంతో అనమాట. అంటే మారుతి సుజుకి ఏదైతే ఉందో ఆల్రెడీ ఉంది కాబట్టి ఇప్పుడు మారుతి సుజుకిలో సరికొత్త ప్లాంట్ల ఏర్పాటుకు, ఇప్పుడు ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీలు, మ్యానుఫ్యాక్చరింగ్లు, బయోగ్యాస్ ప్లాంట్ల కోసం ఈ సుజుకి మాతృ సంస్థ ఏది మారుతిలో భారీగా పెట్టుబడులు పెడుతుంది ఇప్పుడు మళ్ళీ ఈ డీల్ తోటి. తర్వాత SML ఇసుజు, ఇది కమర్షియల్ వెహికల్స్ తయారీలో ఇప్పటికే చాలా ఉన్నాయి. ఇసుజులు అన్ని చిన్నట్టు అంటే 12 సీటర్లని 20 సీటర్లని చాలా ఘాట్ రోడ్లలో నార్త్ లో అయితే ఫుల్ ఇదే పని చేస్తుంది. అంటే ఎకానమీ అన్నమాట, చాలా బ్రాండ్ అది. అక్కడ ఎక్కువ శాతం అక్కడ కమర్షియల్ వెహికల్. ఇది జపాన్ చెందిన సుమిటోమో ఇసుజు సంస్థలు. SML ఇసుజు అంటే ఇసుజు అది జపాన్ కంపెనీ అన్నమాట. అయితే ఈ సుమిటోమో ఇసుజు సంస్థలకు ఇది మేజర్ వాటం, ఇది SML. అందుకని ఇవి ఇప్పుడు చెప్పినటువంటి ఏవైతే పేర్లు ఉన్నాయో ఇవన్నీ కూడా రేపు మండే పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మండే ట్యూస్డే కాకుండా ఒక 3-4 రోజులు కనుక అయిపోతే ఈ న్యూస్ అవుట్డేటెడ్ అయిపోద్ది. అప్పుడు ఏ కంపెనీలు కనుక కొనుక్కుంటే లాంగ్ టర్మ్ లో మల్టీ బ్యాగర్స్ అయితే మన పని ఏం లేదు. సింపుల్ గా ఏ దేశాలతోటి ఏం జరుగుతుంది, దిగుమతి సుంగాలా, ఎగుమతి సుంగాలా, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్సా, లేకపోతే కంపెనీకి ఏం బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఫ్రాన్స్ లో జరిగింది ఇండియా డీల్, అవి కొన్ని కంపెనీలు బెనిఫిట్ వచ్చింది. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఈ జపాన్, మన ఇండియా, మన సీషెల్స్ పోయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు G11 సదస్సులో మన మోడీ గారును ట్రంప్ ఇద్దరు పక్కన కూర్చోవడం జరిగింది. అక్కడ మళ్ళీ ట్రేడ్ డీల్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అమెరికా వాళ్ళు ఆ రోజు అనుకోవడం జరిగింది అనమాట, మోడీ గారు ట్రంప్ గారు ఏమని, వాళ్ళ టీం వస్తుంది, అమెరికా నుంచి ఒక టీం వస్తుంది, మన ఇండియా విజిట్ చేస్తారు నెక్స్ట్ వీక్ ఇప్పుడు ఉంది, ఆల్రెడీ ఇప్పటికి రావాలి. అయితే అక్కడ 250వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి అమెరికాలో. ఈ నెక్స్ట్ వీక్ వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ ట్రేడ్ డీల్ జరుగుతుంది. అంటే దిగుమతి సుంకాల, ఎగుమతియా,
ఏమేమి ఉన్నాయి, ఏ కంపెనీలకు ఆర్డర్స్ వస్తాయి, ఏ కంపెనీలకు బెనిఫిట్ అనేది మళ్ళీ నెక్స్ట్ వీక్ మనకి. మన పని ఎంతసేపటికి ఏంది, కరెంట్ అఫైర్స్ అంటాం. అంటే ఏ కంపెనీలకు బెనిఫిట్ అవుతుంది, ఏ దేశాలతోటి చర్చలు జరుగుతున్నాయి, ఏ దేశాలకు మనం ఎగుమతులు ఉంటాయి, ఏ దేశాల నుంచి మనకి దిగుమతులు వస్తాయి, సుంకాలు, టారిఫ్లు, ట్రేడ్ డీల్ ద్వారా ఏదైతే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు FTA, ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా ఏ సెక్టార్ ఏ కంపెనీలకు బెనిఫిట్ అవుతుందో అవి రాబోయే రోజుల్లో మల్టీ బ్యాగర్లు అయితే. మనం గుర్తుపట్టవలసింది ఏం లేదు, కంపెనీ గ్రోత్ ఉందా లేదా, కంపెనీకి ఆర్డర్ బుక్ ఉందా లేదా, కంపెనీ సేల్స్ పెరుగుతుందా లేదా, కంపెనీ టర్న్ ఓవర్ పెరుగుతుందా లేదా. కంపెనీకి ఆర్డర్ బుక్ ఉంది అంటే సేల్స్ పెరుగుతుంది, సేల్స్ పెరిగిందంటే టర్న్ ఓవర్ పెరుగుతుంది, టర్న్ ఓవర్ పెరిగిందంటే ప్రాఫిట్ పెరుగుతుంది, ప్రాఫిట్ పెరిగిందంటే షేర్ ప్రైస్ పెరుగుతుంది, షేర్ ప్రైస్ పెరుగుతుంది అంటే మనం ఏం చేయాలి, ఆ షేర్ ని కొనుక్కోవాలి. కొనుక్కొని కనుక మనం ఉండగలిగితే అవి రాబోయే రోజుల్లో మల్టీ బ్యాగర్లు అయితే. ఎందుకు మల్టీ బ్యాగర్లు అయితే అంటే దాని ఆర్డర్ బుక్ మెయిన్. మనకి ఆర్డర్ బుక్ ఎంత ఎక్కువ ఉంది అంటే మార్కెట్ అప్ అండ్ డౌన్ ఉంటుంది, సహజం అది. కానీ ఆర్డర్ బుక్ తో పాటు అది పనిచేస్తూ ఉంటది, దానిపైన అది చేస్తూ ఉంటది. ఆ కంపెనీ చేస్తున్న కొద్దీ మార్కెట్ అప్ అండ్ డౌన్ ఉన్న, ధరలో వ్యత్యాసం ఉన్న వాల్యూ ఉంటది అనమాట. అప్పుడు ఆటోమేటిక్ గా ఒక్కసారిగా ప్రాఫిట్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతూ ఉందో క్వార్టర్లీ ఆటోమేటిక్ గా షేర్ ప్రైస్ ఒక్కసారిగా మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవగానే అప్పర్ సర్క్యూట్ వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు దొరకను కూడా దొరకవు. అప్పుడు ఆటోమేటిక్ గా మనం కనుక కొనుక్కొని ముందు ఉండి ఉన్నట్లయితే అప్పుడు మంచి పైసలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మండే రోజు మార్కెట్ అయితే పాజిటివ్, మండే రోజు అయితే మార్కెట్ పాజిటివ్ లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏం లేవు, ఈవెంట్స్ లేవు, అంటే ఇష్యూస్ ఏం లేవు. అక్కడ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతుంది. ఇరాన్ వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు కొంత ఫండ్ రిలీజ్ చేయడం కూడా ఉంది. 50% వాళ్ళకి బ్లాక్ చేసినటువంటి ఫండ్స్ ఉండే అవి రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఇంకో 50% వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కూడా చర్చలు రెడీగా అంటారు తప్ప యుద్ధం చేద్దామని వాళ్ళు ఏమీ లేరు. కాబట్టి ఏమి లేదు అక్కడ వాతావరణం. హార్ముజ్ జలసంధి ఓపెన్ అయిపోయింది, అవి వస్తున్నాయి. ఓపెక్ వాళ్ళు అంటే ఆయిల్ ప్రొడ్యూస్ చేసే గల్ఫ్ కంట్రీస్ కూడా ప్రొడక్షన్ పెంచే ఆలోచనలో ఉన్నారు. అది కనుక ప్రొడక్షన్ పెంచితే ఇప్పుడు $72 ఉన్న బ్రెంట్ ఆయిల్ మళ్ళీ పాత రోజులు మాది 64-65కి వచ్చేస్తుంది. ఆటోమేటిక్ గా సప్లై పెరుగుతుంది, డిమాండ్ తగ్గుద్ది, ధర తగ్గుద్ది, ఇన్ఫ్లేషన్ తగ్గుద్ది, జీడిపి పెరుగుతుంది. ఏ ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రూపాయి, ఆ దేశ కరెన్సీ బలోపేతం అవుతుంది, మళ్ళీ ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది. మనకైతే అసలు ఏం దోకా లేదు. ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తున్నాయి. మనకి ఇప్పుడు ఏదైతే ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది, GST పెరిగింది ఆల్రెడీ. ఏది లాస్ట్ మంత్ జూన్ మంత్ డేటా రావడం జరిగింది, GST పెరిగింది. ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ తగ్గడం వల్ల మెయిన్ బెనిఫిట్ పొందే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ బెనిఫిట్ పొందుతాయి. ఇంకో 2 నెలలు పడుతుండొచ్చు తగ్గించడానికి, ఇప్పుడు ఈ మధ్య పెంచిన దానికి. అయితే నిన్న 1వ తారీఖు మాత్రం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మాత్రం $183 తగ్గించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా తగ్గుద్ది. అంటే ఇప్పుడు తగ్గిన ధరలు కంటిన్యూగా ఇలానే ఉంటే ఒక 2-3 నెలల తర్వాత ఇప్పుడు ఈ తక్కువ ధరలో మళ్ళీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కొంటాయి. కాబట్టి అప్పుడు పెట్రోల్, డీజిల్, గ్యాస్, కిరోసిన్ అవన్నీ కూడా ధరలు తగ్గించే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ కంపెనీలు లాభాల్లోకి వస్తాయి. మనకు ఆల్రెడీ ప్రైవేట్ కంపెనీలు అయితే మార్కెట్ రేట్ తో పాటు తగ్గించడం కూడా జరిగిపోయింది. ఇది షెల్ అనుకోండి, లేకపోతే నయారా అనుకోండి, అవి ఆల్రెడీ ధరలు తగ్గించినాయి అయిపోయింది ఆల్రెడీ ఇప్పటికి. అంటే మనం గమనించవలసింది లేదు. సింపుల్ గా మార్కెట్ ను బట్టి, మార్కెట్ లో న్యూస్ ను బట్టి మనం ఏ కంపెనీలు బెనిఫిట్ పొందుతున్నాయి, ఏ కంపెనీలకి బెనిఫిట్ రాబోతుంది, ఎగుమతి సుంకాలు ఏమేమి వాటికి లేవు, రాయితీలు వస్తున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఏవైతే క్యాబినెట్ అప్రూవల్ చేస్తూ ఉంటది, అవన్నీ కనుక గమనిస్తే షేర్ మార్కెట్ బిజినెస్ పరంగానే చూడాలి తప్ప గ్యాంబ్లింగ్ కాదు అనేది తెలిసిపోతుంది. అంటే నీ వాల్యూ ఉన్న స్టాక్ కొనుక్కుంటే పెరుగుద్ది, వాల్యూ లేని స్టాక్ కనుక కొనుక్కొని పెన్నీ స్టాక్స్ లాంటివో రేట్ చీప్ ఉందనో లాభం లేనివో కొనుక్కుంటే ఎప్పుడో ఒకసారి దొరికిపోతాం మార్కెట్ కి. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.